పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల ఎల్విన్పేట సర్కిల్ కార్యాలయం పోలీస్ స్టేషన్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో నేర నియంత్రణ గణనీయంగా తగ్గిందని, ఈ విషయంలో పోలీస్ శాఖ ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, రహదారి భద్రతపై విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన రహదారులపై 350 డైనమిక్ చెక్పోస్టులు, అంతరాష్ట్ర సరిహద్దులో అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే సైబర్ నేరాలపై గిరిజనులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో జరుగుతున్న మోసాలు పూర్తిగా అవాస్తవమని, అలాంటివి ఎట్టిని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, గంజాయి సాగు, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఇంకా కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి లాస్ట్ 1 year 4 monthsలో మనం చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు చేశాం. జిల్లా వ్యాప్తంగా, అదే రేంజ్ వ్యాప్తంగా కూడా. కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో తగ్గినప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో ఇంకా కూడా ఆ క్రైమ్ ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది. ఎక్కువ మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి అయితే పోగొట్టుకునేటువంటి సొమ్ము కూడా ఎక్కువ ఉంటుంది. బట్ బయటికి తెలియడం కూడా చాలా తక్కువ. చాలామంది చెప్పుకోరు. ఎందుకంటే ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ అకౌంట్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళే ఎక్కువగా దీంట్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. అది డిజిటల్ అరెస్ట్ అనే పేరు చెప్పు కానీ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేదు. అది రాష్ట్రంలో డీజీపీ స్థాయి నుంచి కింద కానిస్టేబుల్ స్థాయి వరకు ప్రతి గ్రామానికి వెళ్ళి మనం చెప్తున్నాం. ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది అది ఒక పెద్ద మోసం. డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పదమే లేదు. అలాంటి పద్ధతి, ప్రొసీజర్ కూడా ఎక్కడ లేదు. దాన్ని ఎవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత లాస్ట్ టైం 1 year బ్యాక్ మనం వచ్చినప్పుడు ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, చిల్డ్రన్, ఈ ఫోక్సో నేరాలు ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. వాటి మీద అవేర్నెస్ కూడా ఎక్కువగా ఇచ్చాం మనం. ఈ జిల్లాలో ఎక్కువగా ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్కి, చిల్డ్రన్కి సంబంధించి చాలా మంచి వర్క్ చేశారు. సో ఆ కేసెస్ కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ శక్తి టీమ్స్ అని, తర్వాత ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీద శక్తి వారియర్స్ అని చెప్పి ప్రతి స్కూలు, కాలేజీలో కూడా ఒక టీంని వీళ్ళు తయారు చేశారు. గంజాయికి వస్తే మనం లాస్ట్ 1 year 4 monthsలో కూడా సో గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కూడా దీన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు మనం తీసుకుంటూ వస్తున్నాం. దానివల్ల లాస్ట్ ఇయర్ చూస్తే మనం రైతులకి ఈ గంజాయి కల్టివేషన్ ఆపడం కోసం అని చెప్పి ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టడం జరిగింది. సో దానిలో లాస్ట్ ఇయర్ మనం దాదాపుగా 11,000 ఎకరాల్లో దాదాపు 11,000 మంది రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ఈ ప్రత్యామ్నాయ పంటలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి ఆ కల్టివేషన్, గంజాయి కల్టివేషన్